చందు మాత్రం బ్రతికితే చాలు డాడీ. అమ్మాయిది డాడీ కనిపించదే. తన బిడ్డని చూసుకోవడం కోసం అర్ధరాత్రి దొంగతనంగా వచ్చింది జయంతి. అది ప్రేమంటే. అలాంటి మనిషిని దూరం చేసుకున్నందుకు చందు ఎప్పటికీ నిన్ను క్షమించదు. నన్ను క్షమించి జయంతి. ఏమిటి? సిస్టర్, ఏమైంది? చందుకి బీపీ డౌన్ అవుతుంది, షుగర్ లెవెల్స్ కూడా డౌన్ అవుతున్నాయి. అదేంటి? ఇందాకే కదా బానే ఉందన్నారు. ఏమో మేడం. ఇదిగో వదిన మన కోసం ఫోన్ చేస్తున్నట్లుంది. హలో వదిన, చెప్పు. కృష్ణ, ఎక్కడున్నావు? అమ్మని తీసుకొస్తే గాని నాతో మాట్లాడినందుగా చందు, అందుకే జయంతిని వెంట పెట్టుకుని తీసుకొస్తున్నాను. జయంతి వస్తుందా? ఎందుకు రాదు వదిన? తప్పు చేసింది నేను కదా, నేనే వెళ్ళి సారీ చెప్పాను. తను వస్తుంది. కృష్ణ, కాస్త తొందరగా హాస్పిటల్కి వచ్చేసే. కృష్ణ, ఏమైంది వదినా? అది చందు పరిస్థితి కొంచెం సీరియస్ గా ఉందంటున్నారు. నాకు కంగారుగా ఉంది కృష్ణ, త్వరగా వచ్చేసేయ్. వచ్చేస్తున్నాను. ఏమైందండి? చందు పరిస్థితి బాగాలేదంట. అయ్యో అవునా? తొందరగా పోనివ్వండి. చందు, చందు, నిన్నే. ఇది చూడమ్మా, నిన్నే. చందు, 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 నన్ను చూడమ్మా. చందు, చందు, నన్ను చూడమ్మా. చందు, 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 డాక్టర్. చందు, చందు, మీ పెద్దమ్మ వచ్చింది, ఒకసారి చూడు. ఇది చూడమ్మా. మీరు పిలవండి. చందు, చందు, ఇదిగో నన్ను చూడు. చందు, చందు, నేను చెప్పేది విను. మీ డాడీ అమ్మని తీసుకుని బయలుదేరారు. చందు, మీ అమ్మ నీకోసం వస్తోంది. చందు, నువ్వు కళ్ళు మూయకు. చందు, 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 నా మాట విను. చందు, చందు. చందు, అవును చందు, అవును చందు, మీ అమ్మ వస్తోంది. చందు, నీకోసం మీ అమ్మ వస్తోంది. మీ అమ్మతో నువ్వు మాట్లాడవా? లేమ్మా, లేమ్మా, నా మాట విని కళ్ళు తెరిచి చూడు. లేమ్మా, ఒక్కసారి చూడమ్మా. మీ డాడీ పొరపాటు చేశానని సారీ చెప్పి మీ అమ్మని తీసుకొస్తున్నాడు. మీ అమ్మతో నువ్వు మాట్లాడవా? లేమ్మా చందు, చందు. డాక్టర్, డాక్టర్, చందుకి ఎలా ఉంది? లోపలికెళ్ళి పలకరించండి. తను మళ్ళీ స్పృహ కోల్పోయేలా ఉంది. అలా వెళ్తే కోమాలోకి వెళ్తుంది. వెళ్ళండి, మాట్లాడండి, ఏదో ఒకటి చెప్పండి, పలకరించండి, వెళ్ళండి. చందు, చందు, ఇదిగో మీ అమ్మ వచ్చింది. చూడు, మాట్లాడు చందు. చందు, 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 కళ్ళు తెరవమ్మా. అమ్మా, చందు, నేను తప్పు చేశాను చందు. అనవసరంగా కోప్పడి నీకు దూరంగా వెళ్ళాలి అనుకున్నాను. నన్ను క్షమించమ్మా.
ఇక మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను చందు. నిజం మాటిస్తున్నాను చందు. అమ్మా, నేను బతుకుండగానే నన్ను చూడటానికి వచ్చావా? అంత మాట అనకమ్మా, నీకేం కాదు. చందు, ఇదిగో మీ అమ్మని తీసుకొచ్చాను. నువ్వు, నేను, మీ అమ్మ, పెద్దమ్మ, రాజా అందరం కలిసి హ్యాపీగా ఉందాం. నువ్వు నవ్వుతూ ఇంటికి వస్తావు, అందరం కలిసి వెళ్తాం. చందు, ఇటు చూడు, ఇటు చూడమ్మా. చందు, చందు కళ్ళు తెరవమ్మా. చందు, 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 ఇంకెప్పుడు మీ అమ్మను ఒక చిన్న మాట కూడా అన్నమ్మా, సరేనా? చందు, మీ ఇద్దరు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. నేను ఎవరిని తక్కువ చేయను. నా తల్లి, ఒకసారి కళ్ళు తెరమ్మా. చందు, మీ ఇద్దరు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. చందు, చందు లేమ్మా. ఒకసారి కళ్ళు తెరమ్మా. చందు, ఒక్కసారి కళ్ళు తెరవమ్మా. చందు, 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 చందు లేమ్మా. చందు, చందు, అమ్మ, చందు, అమ్మ, కళ్ళు తెరు. చందు, చందు, చందు. డాక్టర్ చూడండి. డాక్టర్, డాక్టర్. మీరంతా బయటికి వెళ్ళండి ప్లీజ్. డాక్టర్ ప్లీజ్ ముందు మీరు బయటికి వెళ్ళండి. వెళ్ళండి ప్లీజ్. అదండి. సిస్టర్, వెంటిలేటర్ అరేంజ్ చేయండి. అలాగే డాక్టర్. త్వరగా. One, two, three, four. ఇది ఇప్పుడు మమ్మీ చాలు మమ్మీ, హోంవర్క్ మొత్తం కంప్లీట్ చేయాలి కదా. కాసేపు ఆడుకుంటాను మమ్మీ. ఇంకొంచెం కంప్లీట్ చేసి తర్వాత ఆడుకో, ఓకేనా? డ్రై 3 1 2 3 4. చాలా సంతోషంగా ఉందమ్మా. 9 మిమ్మల్ని ఇలా చూస్తుంటే నిజంగా నాకు సంతోషంగా ఉందమ్మా. ఇలా తమరు పాపకు చదువు చెప్తూ చక్రవర్తి బాబు గారిని జాగ్రత్తగా చూసుకుంటే ఎంతో బాగుండేదని కలలు కనేవాడిని. ఆ కలలు ఈరోజు నిజమైనందుకు చాలా ఆనందంగా ఉందమ్మా. మీలాంటి మంచి మనుషులు మేం బాగుండాలని కోరుకున్నారు కాబట్టి మేము ఇలా ఉన్నాం నర్సయ్య. నర్సయ్య, ఆయన వచ్చినట్లున్నారు. వెళ్తున్నానమ్మా. డాడీ, మనం ఈ రోజు పార్క్ వెళ్దామా? లేదమ్మా, నాకు చాలా నీరసంగా ఉంది. మూడేం బాలేదు. వెళ్ళి కాసేపు ఆడుకో. పింకీ, నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. డాడీ బాగా అలసిపోవచ్చారు కదా, డిస్టర్బ్ చేయకూడదు. వెళ్ళు. ఏమైందండి? ఎందుకు అలా ఉన్నారు? వర్క్ టెన్షనా? అవును, చాలా టెన్షన్ అయింది. అసలు ఎందుకు కొంతమంది ఇలా చేస్తారో అర్థం కాదు ప్రియా. తెలిసి చేస్తారో తెలియ చేస్తారో తెలీదు. ప్రాణం మీదకి వచ్చాక కానీ డాక్టర్ దగ్గర రారు. ఏం జరిగిందండి? హాస్పిటల్కి ఒక కేసు వచ్చింది ప్రియా. దాదాపు మన చందు వయసే ఉంటుంది. అమ్మాయికి బ్రెయిన్ ట్యూమర్. అవునా? అంత చిన్న వయసులోనా? సంబంధం లేదు ప్రియా.
కానీ తను చేసిన తప్పేంటో తెలుసా? చాలా రోజుల నుండి ఆ రోగాన్ని ముద్రపెట్టుకుంది. ఏ డాక్టర్ని కలవలేదు. అరే, కనీసం ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు. అయ్యో, అదేంటయ్యా, ఎందుకలా చేసింది? ఇంట్లో అందరికీ చెప్తే భయపడతారని చెప్పలేదట. కానీ చివరికి ఏమైందో తెలుసా? ఆ అమ్మాయి ప్రాణం మీదకొచ్చింది. అప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చారు. అరే, ఎంత రిస్క్ ఏందో తెలుసా? చింకోళ్ళైతే కేసుని టచ్ కూడా చేయరు. ఇంతకీ ఆ అమ్మాయిని కాపాడారా లేదా? అదృష్టం కొద్దీ బతికిందిలే. కానీ ఛాన్స్ తీసుకునే పరిస్థితి లేకుండా చేసింది కదా. మొండిగా ఆపరేషన్ చేసినా గ్యారంటీగా చెప్పలేని పరిస్థితి. అసలు ఎవరికి హెల్త్ ప్రాబ్లం వచ్చినా చిట్కా వైద్యాలు మానేసి డాక్టర్ని కలవాలి. అది ఫండమెంటల్. అది ఫాలో అవ్వకపోతే చివరికి ఇదిగో ఇదే పరిస్థితి. ఎందుకయ్యా ఇంత పెద్ద శిక్ష విధిస్తున్నావు? డాడీ, నా ప్రాణాలు తీసుకునేలే నా మనవరాల్ని కాపాడు తండ్రి, కాపాడు. డాడీ, డాడీ ఊరుకోండి డాడీ. మనమందరూ తనకంటే వయసులో పెద్దవాళ్ళమే. మనందరికంటే ముందు తను వెళ్ళిపోవడం ఏంటమ్మా? డాడీ, 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 మీరు ఎమోషనల్ అవ్వకండి డాడీ. డాడీ ఊరుకోండి డాడీ, ప్లీజ్. మీరు కూర్చోండి డాడీ. మనుషులెంత దూరమైన మరుగు కాదు ఈ ప్రేమ. మనసు కొంత దూరమైతే మరల కోలుకోదమ్మా. అప్పుడప్పుడు త్యాగం చేస్తే దైవమొచ్చి కాస్తాడు. త్యాగమే నీ జీవితమైతే దేవుడు నిన్ను కొలిచేడు. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి లేదుగా, లేదుగా.
మీరు ఇక్కడ ఉండకూడదు, అవతలికి వెళ్ళండి ప్లీజ్. లేదు, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. సార్ వెళ్ళండి సార్ ప్లీజ్. నేను చందుని చూడాలి. చెప్పేది అర్థం చేసుకోండి సార్, వెళ్ళండి సార్ ప్లీజ్ సార్. ఆగండి. నా మాట వినండి సార్ ప్లీజ్ సార్, వెళ్ళండి సార్. రాజా, ఏంటి రాజా ఇది? వెళ్ళు. లేదు డాక్టర్, నేను చందుని చూడాలి, నేను ఇక్కడే ఉంటాను. ప్లీజ్ డాక్టర్, చందుని చూడనివ్వండి. వెళ్ళు రాజా, చెప్పేది అర్థం చేసుకో. ఏదో ఒకటి చేయండి డాక్టర్. అప్పుడు చందు చాలా మంచిది, ఎవరికి చిన్న అపకారం కూడా చేయని మనిషి. తనకెందుకు డాక్టర్ ఈ శిక్ష? రాజా, నాకు నీ బాధ అర్థం అవుతుంది. చందు అంటే నీకెంత ప్రేముందో నాకు అంతకు మించిన ప్రేముంది. తనని నా కన్న కూతురు కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. చందుని కాపాడటం కోసం మేమిక్కడ విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నం చేస్తే చాలు డాక్టర్, పాజిటివ్ రిజల్ట్ కావాలి నాకు. చందుని కాపాడండి. రాజా, నువ్వు ఆవేశపడుతున్నావు. తన పరిస్థితి గురించి నీకు తెలుసు. తెలుసు డాక్టర్, అంతా తెలుసు. కానీ ఎక్కడ చిన్న ఆశ, ఏదో నమ్మకం, మీ మీద నమ్మకం, ఆ దేవుడి మీద నమ్మకం. ఈ రోజుల్లో సైన్స్ ఎంత డెవలప్ అయిందంటున్నారు కదా, మీలాంటి డాక్టర్స్ అందరూ కలిసి నా భార్యని కాపాడలేరా? మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. ఏం చేయడానికైనా మీరు మాకు సపోర్ట్ చేయాలి. దయచేసి ఓపిక పట్టండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. లేదు, నేను ఇక్కడే ఉంటాను. రాజా ప్లీజ్, ఇక్కడ పరిస్థితి ఏది మా చేతుల్లో లేదు. మేం చేసే ప్రయత్నాలకు నువ్వు అడ్డు తగలద్దు. దయచేసి వెళ్ళు. డాక్టర్ ప్లీజ్, ఒక్కసారి నన్ను చందు దగ్గరికి వెళ్ళనివ్వండి. తను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను. చెప్పేది విను. డాక్టర్ ప్లీజ్. కృష్ణ గారు, మీరైనా చెప్పండి. రాజా, ఇలా రమ్మంటున్నాను. డాక్టర్, అంకుల్, లేదంకుల్, అక్కడ చందు చాలా బాధపడుతుంది. తన వల్ల కావట్లేదు. ఆ బాధ విలువెల్లాడిపోతుంది. చూడండి, తట్టుకోలేకపోతుంది అంకుల్. రాజా, బాధపడకు. చందుకేం కాదు. ప్రేమించిన భార్య కళ్ళ ముందు బాధపడుతూ ఉంటే చూసి తట్టుకోవడం చాలా కష్టం. కానీ తప్పదు. డాక్టర్లు ప్రయత్నం చేస్తున్నారుగా, చూద్దాం. లేదండి, వీళ్ళ వల్ల కావట్లేదు. వీళ్ళెవరూ నా చందుని కాపాడలేరు. మనం వండి కూడా చందుని కాపాడుకోలేకపోతే మనం బ్రతికి వేస్ట్. అంకుల్, చందుని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతాం. ప్రపంచంలో ఏ మూల నా చందుని కాపాడతారో తెలుసుకొని అక్కడికి తీసుకెళ్దాం. ఎంత డబ్బైనా తెచ్చిపోదాం. పదండి అంకుల్. రాజా, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. చందు గురించి బాధ మీతో పాటు మా అందరికీ కూడా ఉంది. ఇక్కడ ఎవరిని కదిలించినా కన్నీళ్లు అగ్ని పర్వతంలా పగిలి బయటకు వచ్చేలా ఉన్నాయి. మనం ఆ భగవంతుని నమ్ముదాం. చందు ఎన్నో మంచి పనులు చేసింది, ఎందరికో మంచి జీవితాలు ఇచ్చింది, ఎన్నో జంటల్ని కలిపింది. ఆ పుణ్యాలు ఊరికే పోవు. ఆ దేవుడు మనసు కరుగుతుందని నమ్మి ఎదురు చూద్దాం.